మహిళలు రియాక్ట్ అవుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన మహిళా కమిషన్ ఇప్పటి వరకు ఎలా రియాక్ట్ అయింది, ఏమైనా చర్యలు తీసుకోబోతోందా, అసలు ఏంటి అప్డేట్? శ్రీహరి, గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చన రేకెత్తించాయి. ప్రధానంగా హోంమంత్రి హోదాలో ఉన్న అనితపై అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహిళా లోకాన్ని కూడా నివ్వెరపరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు కాదు, ఒక మహిళపై వ్యక్తిత్వ హననం చేసినట్టే, ఆమె క్యారెక్టర్ని సమాజంలో కించపరిచినట్టని కూడా ఆమె తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ సమన్లు జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి స్వయంగా డీజీపీ కూడా లేఖ రాయడంతో పాటు పోలీసులు కూడా ఈ వ్యాఖ్యలను పరిగణలో తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఆమె ఈ లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం విజయవాడలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మహిళలతో పాటు సామాన్య మహిళలు కూడా ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇతనిపై ఇప్పుడు వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదిక కూడా అనేక విమర్శలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇస్తూ కూడా అతను మంచం మీద నుంచి లేచి నేరుగా రోడ్లపైకి వస్తాడు, మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు, ఎటువంటి మొహం కడుక్కోవడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం, అందుకే అంత నీచంగా మాట్లాడేంటూ కూడా ఈ సెటైర్లు వేస్తున్న పరిస్థితి. కానీ మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అంతేకాకుండా బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి ఒక మహిళా హోంమంత్రిపై ఎంత నీచంగా మాట్లాడటంపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి అయితే చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పి హోంమంత్రి చెప్పినప్పుడు కూడా ఈరోజు ఆమె ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కౌంటర్గా దీనిపై విమర్శలు చేయలేకపోతున్నారు. తప్పకుండా మరో వేదిక నుంచి తప్పకుండా జవాబిస్తానని కూడా ఆమె చాలా సీరియస్గా స్పందించారు. ఆమెతో పాటు రాయపాటి శైలజ ఊర్లో లేకపోవడం వల్ల ఇవాళ సమన్లు జారీ చేయలేదు అనేటువంటిది కూడా తెలుస్తోంది. కరెక్టేనా, లేకపోతే ఏంటి? అవును శ్రీహరి, ప్రధానంగా ఈరోజు ఆమె వేరే వ్యక్తిగత కారణాల వల్ల ఊరు వెళ్ళటం కారణంగా ఈరోజు దీనికి సంబంధించి మహిళా కమిషన్ నుంచి అధికారికంగా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె అధికారికంగానే ఒక లేఖ మీడియాకి విడుదల చేశారు. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తుండటంతో పాటు తప్పకుండా వ్యక్తిత్వ హననం, ఆమె క్యారెక్టర్ను, హోంమంత్రి క్యారెక్టర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలుగానే మహిళా కమిషన్ పరిగణిస్తుందని, అందువల్ల తప్పకుండా చర్యలు ఉంటాయి, అంతే సమన్లు జారీ చేస్తామని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. డీజీపీ అంటే పోలీస్ పరంగా కూడా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా మహిళా కమిషన్ నుంచి సిఫార్సు చేస్తూ లేఖ కూడా రాష్ట్రంలో చెప్తున్నారు. 2 రోజుల్లోనే అధికారికంగా ఆయనకు సమన్లు ఇవ్వడంతో పాటు విచారణకు ఇక్కడ అమరావతి పిలిపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ఆ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది శ్రీహరి. రైట్. సో ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ కూడా చేశాడు కదా నాయుడు అమర్నాథ్. ఏంటి అంటే ఇంత విమర్శలు వ్యక్తం అవుతున్నా, లేకపోతే ఈ రకంగా మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, సో నేను ఇలా వ్యాఖ్యలు చేయాల్సింది కాదు, తప్పు చేశాను, ఇట్లాంటి ప్రాయశ్చిత్తంతో కూడుకున్నటువంటి ప్రకటన ఏమైనా చేస్తారేమో అని కూడా కొంతమంది అనుకోండొచ్చు. కానీ ఆయన నేను మహిళా లోకం మొత్తాన్ని గురించి కాదు కానీ చేసిన మాటలు మాత్రం కొంతమంది గురించి మాత్రం మాట్లాడాననే విధంగా ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఇప్పటికీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన సమర్థించుకుంటున్నాడా ఏంటి? మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తున్నట్టు మనం స్పష్టంగా, అనిత మీద చేసిన, హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తున్నట్లే మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేను పర్టికులర్గా ఒక వ్యక్తి మీద, కొంతమంది మీద చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకం మీద కాదు అనేది విషయాన్ని స్పష్టం చేశారంటే అది టార్గెట్గా కావాలని ఆ మీద మేము చేసామనే విషయాన్ని స్వయంగా అమర్నాథే ఒప్పుకున్నట్టు మనం చెప్పొచ్చు శ్రీహరి. మరోవైపు ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ పోలీస్ కమిషనర్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒక నగర పోలీస్ కమిషనర్ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళలపైన ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి సో ఇలా మాట్లాడడం సరైంది కాదు. ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు, అందులో కూడా మహిళల వ్యక్తిగత అంశాలపైన మాట్లాడడం అనేది ఇంకా సరైన పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించాలి, లేదంటే దీన్ని మరింత స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కూడా మహిళలు చాలామంది చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది శ్రీహరి. రైట్. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ ప్రసాద్. సో ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం హోంమంత్రి అనిత పైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధించి కూడా
తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళా కమిషన్ కూడా దీనిపైన రియాక్ట్ అయింది. ఖచ్చితంగా ఆయనకి సమన్లు జారీ చేసి విచారణకు కూడా రమ్మనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక